120 km/h స్పీడ్ క్రూజ్ చేస్తున్నాము. 125. లెట్స్ బ్రేక్ నా. హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. దిస్ ఈస్ ద న్యూ టొయోటా గ్లాన్జా 2022 మోడల్. సో ఈ న్యూ గ్లాన్జాలో కొత్త డిజైన్తో పాటు లాట్ మోర్ ఫీచర్స్ యాడ్ చేశారు. ఇదే వీడియోలో డ్రైవ్ ఇంప్రెషన్స్ కూడా షేర్ చేయబోతున్నాను. టాప్ స్పీడ్, స్టెబిలిటీ యాజ్ యూజువల్ మన ఛానల్లో మీ అందరికీ తెలుసు. సింగిల్ వీడియోలో ఒక రౌండ్తో పాటు కంప్లీట్ డ్రైవ్ రివ్యూస్ వస్తాయి. సో దట్ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించి. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే టు వాచ్ దిస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇన్ తెలుగు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద డీటెయిల్డ్ వాక్ అరౌండ్. సో ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. ఇది ఒక న్యూ ఫ్రెష్ డిజైన్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ గ్లాన్జాతో కంపేర్ చేసుకుంటే కంప్లీట్లీ ఒక ఫ్రెష్ ఫీల్ మనకి లభిస్తుంది. గ్రిల్ కూడా కంప్లీట్ గా చేంజ్ చేశారు. టొయోటాలో సంబంధించి మనకి సింగిల్ లైన్ స్లాట్ ఏదైతే ఉంటుందో ఇలాంటి క్రోమ్ ఎలిమెంట్స్ కు సంబంధించి గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. టొయోటా బ్యాజింగ్ వచ్చేసి మధ్యలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు బ్రాండింగ్. దాని కిందనే చూసుకుంటే కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో వచ్చేసి 360 degrees కెమెరా ఉంది కాబట్టి ఫ్రంట్ కెమెరా కూడా మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్రంట్ డిజైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో కింద, ఇది కంప్లీట్లీ మనకి కెమెరాలో ఇదే సార్ట్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ ద కెమెరా ఉందో ఇది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉందండి. టూ స్పోర్టియర్గా కనిపిస్తుంది. దీనిపైన చూస్తే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫాగ్ ల్యాంప్ సరౌండింగ్లో మనం చూసుకున్నట్లయితే కూడా కంప్లీట్లీ క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్ ఇవ్వడం జరిగింది. కానీ ఇండికేటర్స్ వచ్చేసి మనకి బల్బ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టూ ప్రామిసింగ్ అండ్ అలాగే డిస్టింక్టివ్గా కనిపిస్తుంది. అన్లైక్ ఏదైతే మారుతి ఫీల్ ఏదైతే ఉందో ఆ ఫీల్ని మాత్రం కంప్లీట్లీ రిమూవ్ చేయడానికి మార్కెట్లో ఈ న్యూ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే తీసుకొచ్చింది ఇది మాత్రం చాలా క్లియర్గా మనకి ఫ్రంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో సైడ్లో చూద్దాం, మనకి సైడ్లో ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, సైడ్లో లుక్స్ ఏ విధంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే R16 వీల్స్ ఆఫర్ చేస్తున్నారండి. అపోలో టైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూ వీల్ డిజైన్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఇట్ గోస్ విత్ ద కార్ అని చెప్పి దీంట్లో డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్క్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. 25/55 అనేది టైర్ ప్రొఫైల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డైమెన్షన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూడొచ్చండి. అండ్ అలాగే మనం ORVM గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసి బాడీ ఇన్ ఫినిషింగ్ ORVM ప్రొవైడ్ చేస్తారు. కింద మనకి బ్లాక్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే లేన్ వాచ్ కెమెరా ఏదైతే ఉందో, బికాస్ 360 degrees కెమెరా ఉంది కాబట్టి లేన్ వాచ్ కెమెరాని మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దాంతోపాటు ఈ పిల్లర్ పైన చూసుకుంటే బ్లాక్ కలర్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఈ పర్టికులర్ కార్లో వచ్చేసి ఎక్కువ స్పోర్టియర్గా కనిపిస్తుంది. అండ్ అలాగే డోర్ హ్యాండిల్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, డోర్ హ్యాండిల్ ఇన్ క్రోమ్ ప్రొవైడ్ చేశారు. రిక్వెస్ట్ సెన్సెస్ బోత్ ఎండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మిర్రర్ పైన మనం చూసుకుంటే ఈ క్రోమ్ లైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రోమ్ లైనింగ్ ఆల్ ద కార్స్లో ఇస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద కార్స్లో ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద క్రోమ్ లైనింగ్ ఎప్పుడైతే డోర్ పైన ఉంటుందో ప్రీమియం ఫీల్ అనేది కొంచెం బెటర్గా ఎలివేట్ అవుతుంది. సో ఈ విధమైన డిజైన్తో పాటు ఈ విధమైన ఆస్థెటిక్ టచెస్ అనేది మనం సైడ్లో చూడొచ్చు. సో ఇక్కడ సైడ్లో మనం చూసుకుంటే ఫ్యూయల్ క్యాప్కి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇచ్చారు. కెపాసిటీ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఇప్పుడు రియర్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. రియర్ లుక్స్ కూడా ఎగ్జిస్టింగ్ మోడల్తో కంప్లీట్లీ రీఫ్రెష్ చేశారని చెప్పాలి డిజైన్ ఎలిమెంట్స్ని. లెఫ్ట్ సైడ్లో మనకి గ్లాన్జాకి సంబంధించి బ్రాండింగ్ అండ్ రైట్ సైడ్లో వేరియంట్కి సంబంధించి వి వేరియంట్ కదా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ వేరియంట్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ వచ్చేసి చాలా ఫీచరిస్టిక్గా కనిపిస్తుంది. సేమ్ లైక్ న్యూ ఏజ్ బలినో టెయిల్ ల్యాంప్ అండి. ఇది కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్ అనేది యూస్ చేయడం జరిగింది. మధ్యలో టొయోటా బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ అలాగే క్రోమ్ లైనింగ్ స్ట్రైప్ లైన్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రీమియం ఫీల్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని కిందే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా ఇంక్లూజన్ చేశారు. అండ్ హైమౌంట్ స్టాప్ ల్యాంప్తో పాటు డీఫోగర్ని కూడా ప్రొవైడ్ చేశారు. షార్క్ ఫిన్ యాంటీనా ఇవ్వకుండా నార్మల్ యాంటీనా ఇవ్వడం జరిగింది. షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చుంటే ఇంకొంచెం స్పోర్టియర్గా కనబడేది. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5 పీపుల్కి సంబంధించిన లగేజ్ ఈజీగా క్యారీ చేయొచ్చు. హవెవర్ ఎగ్జిస్టింగ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బూట్ స్పేస్ అయితే తగ్గిందండి. స్పేర్ వీల్ టైర్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద లోవర్ సెక్షన్ ఆఫ్ ద వీల్. ఇదండి ఎక్స్టీరియర్. ఇప్పుడు ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాము ఎలాంటి ఫిట్ అండ్ ఫినిషింగ్తో పాటు మనకి న్యూ ఫీచర్స్ ఏం యాడ్ చేశారు ఈ న్యూ గ్లాన్జాలో. సో ఫస్ట్ మనం డోర్ పైన ఏమి ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. మీరు చూడొచ్చు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉంది. న్యూ ఏజ్ బెలినోలో మనకి బ్లూ కలర్ థీమ్ ఆఫ్ చేశారు. కానీ టొయోటాలో మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి బ్రౌన్ ఇన్సర్ట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. డాష్బోర్డ్ ఎంటైర్ మొత్తం కార్లో కూడా ఆ టొయోటా ఫీల్ని ప్యూర్గా ఈ గ్లాన్జాలో మనం చూడడానికి లభిస్తుంది. డోర్ హ్యాండిల్ ఇన్ క్రోమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆమ్రెస్ట్ ఏదైతే ఉందో ప్యూర్ లెదర్లో ఇవ్వడం జరిగింది. ఈ బ్రౌన్ కలర్ ఫినిషింగ్ టూ ప్రీమియంగా ఉందని 1 లీటర్ బాటిల్ మనకి వర్టికల్లో పెట్టుకోవచ్చు. స్టిల్ లాట్స్ ఆఫ్ స్పేస్. దాంతోపాటు మనకి మిర్రర్ కంట్రోల్స్ ఇచ్చారు. డ్రైవర్ వైపు మనకి 1 touch ఆటో ఇవ్వడం జరిగింది. ORVM కంట్రోల్స్ ఇక్కడ వైపు ప్రొవైడ్ చేశారు, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ లాక్ అండ్ అన్లాక్తో పాటు ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారో పియానో బ్లాక్ ఫినిషింగ్, ఇది కొంచెం చాలా రిచ్గా అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈవెన్ ఉందో టాప్ మోడల్ చూసుకున్నా కూడా మనకి అడ్జస్ట్మెంట్స్
వచ్చేసి మాన్యువల్గా ప్రొవైడ్ చేశారండి. అట్లీస్ట్ టాప్ మోడల్లో అయినా సరే ఒకవేళ మనకి యాజ్ అన్ ఆప్షన్ అయినా సరే ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చుంటే చాలా బాగుంది. సీట్ యొక్క కంఫర్ట్ చాలా బాగుంది. థై సపోర్ట్ మీరు చూడొచ్చు ఎంత ఎక్స్టెండెడ్గా ఉంది. ఫోమ్ డెన్సిటీ కూడా చాలా బెటర్ ఫోమ్ డెన్సిటీని మనకి ఎగ్జిస్టింగ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఫ్యూయల్ లిడ్తో పాటు బూట్ ఓపెనింగ్ అండ్ అలాగే ఇక్కడ స్టోరేజ్ స్పేస్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇటువైపు చూసుకుంటే పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. 360 డిగ్రీ కెమెరా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, ఆటో ఆన్ అండ్ ఆఫ్, హెడ్ లైట్ లెవెలర్తో పాటు హెచ్యూడీ డిస్ప్లే ఏదైతే ఉందో సింప్లీ మనము ఒకసారి ఇంజన్ ఆన్ చేస్తాను, మీకు హెచ్యూడీ డిస్ప్లే అనేది డెమాన్స్ట్రేట్ చేస్తాను. హెచ్యూడీ డిస్ప్లే ఉందో రన్నింగ్లో కూడా మనం దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆ ఫిజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. వైపు చూసుకుంటే పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. వెంట్స్ వచ్చేసి డిజైన్ కూడా కంప్లీట్లీ మార్చేశారు. చాలా ఎక్కువ ప్రీమియం ఫీల్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనము స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మోర్ పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ఎక్కువగా యూస్ చేశారు. దాంతోపాటు టొయోటాకి సంబంధించి బ్యాజింగ్, ఇక్కడ వైపు మనకి క్రూజ్, ఇక్కడ వైపు మనకి FM మోడ్స్ అనేది చేంజ్ చేసుకో. ఫోన్ వచ్చేసి ఆన్సర్ డిక్లైన్తో పాటు వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి ఉంటుంది. సో లెదర్ వ్రాప్ స్టీరింగ్ కొంచెం స్పోర్టియర్గా కనిపిస్తుంది. ఆ ఫీల్ ఏదైతే ఉందో హోల్డ్ చేయడం కూడా కాన్ఫిడెంట్ అయినా అండి. మీరు ఇక్కడ నుంచి చాలా నీట్గా కనిపిస్తుంది. ప్రతి వీడియోలో ఇదే చెప్తూనే ఉంటాను. సో ఒకసారి మీరు చూస్తే న్యూ ఏజ్ బలీనో ఇంటీరియర్స్తో కంపేర్ చేసుకుంటే గ్లాన్జా ఇంటీరియర్స్ యొక్క ప్రీమియంనెస్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుందండి. కనబడడం కూడా చూస్తే మనకి ప్రీమియం ఫీల్ ఎక్కువగా కనబడుతుంది. కానీ డాష్ బోర్డ్ యూనిట్ డిజైన్ ఏదైతే ఉందో డిజైన్ మాత్రం రెండు సేమ్ షేర్ చేసుకుంటున్నాయి. కానీ డ్యూయల్ టోన్ ఫినిష్ ఇందులో ఆఫ్ చేసుకున్నారు. ఇటువైపు మనం చూస్తే పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ కింద మనం చూసుకుంటే ఈ బ్రౌన్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా అపీలింగ్గా కనిపిస్తుంది. ప్రీమియం ఫీల్ ఎక్కువ ఎలివేట్ చేస్తుంది. పైన సైడ్ చూసుకుంటే మాత్రం మనకి కొంచెం ప్రీమియం ఫీల్ ఎక్కువగా ఉంది. కింద సైడ్ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ని అయితే యూస్ చేశారు. దాంతోపాటు గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరేజ్ స్పేస్ ఇస్ ప్లెంటీ. ఈ సెగ్మెంట్లోనే ఈ పర్టికులర్ కార్లో మనకి బిగ్గెస్ట్ గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఫోన్స్ 3-4 ఫోన్స్ పెట్టుకోవచ్చు. 2 ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు. USB అవుట్లెట్తో పాటు మనకి ఇక్కడ వైపు 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏసీ వెన్స్ యొక్క ఫినిషింగ్ మీరు చూసినట్లయితే ఈ ఫినిషింగ్ మీరు చూడొచ్చు ఎంత ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బెటర్గా ఉందండి. అండ్ హజార్డ్ లైటింగ్తో పాటు మధ్యలో మనకి సెంటర్ కన్సోల్లో ఉందో ఏసీ వెన్స్కి సంబంధించి కంట్రోల్స్ ఇచ్చారు. ఇవన్నీ చాలా ప్రీమియంగా ఉన్నాయండి. టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. యాక్సెసిబిలిటీ కూడా చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా క్రేజీగా డిజైన్ చేశారండి. ఒక మంచి ప్రీమియం కార్ ఫీల్ ఏదైతే ఉందో అది మీకు ఈ కార్లో లభిస్తుంది ఇంటీరియర్లో. అండ్ దట్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ కార్లో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు. రైట్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ నుంచి ఇంటీరియర్లో కూడా మనం అది సెన్స్ చేయొచ్చు. AMTకి సంబంధించి ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు అల్యూమినియం బ్రెస్డ్ సరౌండింగ్లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సింప్లీ అండి రివర్స్ న్యూట్రల్ డ్రైవ్. మాన్యువల్లీ చేసుకోవాలంటే మనం మాన్యువల్లీ ఇలా ప్లస్ మైనస్ చేయొచ్చు. అదర్వైజ్ సింప్లీ మనము దీన్ని AMT లాగా యూస్ చేయొచ్చు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ దాంతోపాటు కింద చూసుకుంటే హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్లైడబుల్గా మనకి ఆమ్రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆమ్రెస్ట్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇక్కడ లెదర్ని ఎక్కువ యూస్ చేస్తారు. సో డ్రైవర్ ఎప్పుడైతే ఈ విధంగా డ్రైవ్ చేస్తూ ఉంటారో చాలా కంఫర్ట్ని ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇక్కడ వ్యానిటీ మిర్రర్ మనకి డ్రైవర్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కో ప్యాసింజర్ కూడా ఇవ్వడం జరిగింది. లైట్స్ విషయానికి వచ్చినట్లయితే హాలోజన్ లైట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ అని చెప్పాలి. ఫ్రంట్లో అండ్ అలాగే రియర్లో కూడా మనకి లైటింగ్ని ప్రొవైడ్ చేశారు. సో లైటింగ్ పరంగా మాత్రం ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. అండ్ అలాగే ఇప్పుడు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈజ్ ఆల్ న్యూ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పాలండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్టివ్ ఉంది. అండ్ అలాగే దిస్ ఇస్ టచ్ రెస్పాన్సివ్. టచ్ రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉందని చెప్పాలి. దాంతోపాటు 360 డిగ్రీ కెమెరా ఇందులో ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్. ఒకసారి నేను రివర్స్లో వేసాను, మీరు చూడొచ్చు. అడాప్టివ్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ నైస్ ఇంక్లూజన్ అని చెప్పాలి. సింపుల్గా హోమ్ ఎనీ టైం వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ ద ప్రీవియస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. ఇట్స్ అ వెల్ నోన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో చూసుకుంటే మనకి ఇటువైపు వచ్చేసి స్పీడోమీటర్, ఇటువైపు వచ్చేసి RPM మీటర్ ఇచ్చారు. మధ్యలో మనకి MID స్క్రీన్ ఇచ్చారు. ఇందులో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీతో పాటు రేంజ్ అని, అలాగే ఏదైతే న్యూట్రల్లో ఉన్నామా, డ్రైవ్లో ఉన్నామా, రివర్స్లో ఉన్నామా, ఓవరాల్ కిలోమీటర్స్ ఎంత ట్రావెల్ అయింది అవన్నీ మనకి ఇందులో డిస్ప్లే అవుతాయి. సో ఆడియన్స్ ఇప్పుడు మనం రియర్ సీట్లో ఉన్నాము. సో రియర్ సీట్ కంఫర్ట్ని టెస్ట్ చేద్దాము. నీ రూమ్ చాలా బాగుంది. హైట్ రూమ్ చూసుకుంటే నా హైట్ వచ్చేసి 5.8 కాబట్టి ఒకవేళ మీరు 6 ఫీట్ ఉన్నట్టయితే ఈ కార్లో పర్టికులర్గా హైట్కి సంబంధించి ఇష్యూస్ అయితే ఏముండవు. అబౌవ్ 6 ఉంటే మాత్రం మీకు హెడ్ రూమ్ ఏదైతే ఉందో టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ నీ రూమ్ మాత్రం ఎక్సెప్షనలీ గ్రేట్. ఎంటైర్ సెగ్మెంట్లోనే ఈ పర్టికులర్ కార్లో మీకు నీ రూమ్ ఏదైతే ఉందో, లోపల స్పేషియస్గా ఏదైతే ఉందో, వెనకాల జర్నీ చేసే వాళ్ళకి బెటర్ కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. అలాగే థై సపోర్ట్ మీరు చూస్తే థై సపోర్ట్ కూడా బాగుంది. మనం ఇంక్లైన్లో కూర్చుంటాము, ఈ విధంగా లోపలికి కూర్చుంటాము. సో దాని పరంగా మనకి బ్యాక్ సపోర్ట్ కూడా చాలా మంచి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారండి.
టాప్ ఎండ్లో అట్లీస్ట్ మనకి లెదరైట్ సీట్స్ ఇచ్చుంటే బాగుండేది. సెంటర్ ఆర్మ్రెస్ట్ అనేది ఇవ్వట్లేదు. ఏవేవైతే థింగ్స్ ఆర్ నాట్ సో నీడెడ్ అవి మనం కట్ షార్ట్ చేసి ఏవైతే మస్ట్ నీడెడ్ 360 degrees హెచ్యూడి డిస్ప్లే, బిల్ట్ క్వాలిటీ, డిజైన్ పరంగా ఇలాంటి అన్ని ఇంక్లూజన్స్ అనేది చాలా బెటర్గా చేశారు. ఇక్కడ చూస్తే మనకి ఏసీకి సంబంధించి కంట్రోల్స్ ఇచ్చారు, మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనకి యూఎస్బిసి టైప్ సితో పాటు ఒకటి యూఎస్బి రెగ్యులర్ సాకెట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. టోయోటా గ్లాన్జన్ డ్రైవ్ చేయబోతున్నాము. దిస్ ఇస్ కంప్లీట్లీ ద న్యూ యూనిట్. ఆల్రెడీ వాక్ అరౌండ్ వీడియో చూసారు కదా, ఇప్పుడు డ్రైవ్ చేద్దాము. దిస్ ఇస్ ద న్యూ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ K12N అనే సిరీస్తో వస్తుందండి ఇది. అండ్ విత్ ద ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్. లెట్ స్టార్ట్ ద ఇంజన్ ఫస్ట్. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్యూడి డిస్ప్లే ఇస్ ఆల్రెడీ టర్న్డ్ ఆన్, స్టార్టింగ్ అని కనిపిస్తుంది. అండ్ మనం డ్రైవ్ చేసేది AMT మోడల్. సో ప్రీవియస్లీ మనకి CVT మోడల్ అవైలబుల్గా ఉండేది. మీరు రీసెంట్గా లాంచ్ అయిన న్యూ ఏజ్ బలీనోలో కూడా AMTతో రిప్లేస్ చేశారు. సో లెట్స్ సీ హౌ ఇస్ ద AMT ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే డే టు డే లైఫ్ కమ్యూట్ చేసే వాళ్ళకి AMT అనేది ది బెస్ట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ మనం టాప్ స్పీడ్ చేద్దాము, దెన్ దాని తర్వాత స్టెబిలిటీ ఏ విధంగా ఉంది చూద్దాము. అండ్ అలాగే సస్పెన్షన్, బ్రేకింగ్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేస్తాను. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ పర్చేసింగ్ దిస్ కార్. సో లెట్స్ స్టార్ట్. సింప్లీ ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. ఇందులో మనకి మాన్యువల్ షిఫ్టింగ్ కూడా ఉంది. సో మాన్యువల్ కూడా ప్లస్ మైనస్ మనం చేసుకోవచ్చు. సో హ్యాండ్ బ్రేక్ ఆఫ్, ఇంజన్ ఈజ్ ఆల్రెడీ ఆన్, వెరీ సైలెంట్ ఇంజన్. ఓకే, ఎస్ 42 km/h స్పీడ్లో క్రూజ్ చేస్తున్నాం ఇప్పుడు. నైస్, 80 km/h. సో దిస్ ఈస్ ద AMT యూనిట్ అండి. సో AMT యూనిట్లో ఆ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. కానీ డే టు డే లైఫ్ కమ్యూట్ చేసే వాళ్ళకి మాత్రం AMT ఈజ్ రియలీ గుడ్. అండ్ అలాగే లేడీస్ ఎవరైతే ఉంటారో ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఎవరికైతే మాన్యువల్లీ ప్రిఫరెన్స్గా ఉంటుందో వాళ్ళకి మాత్రం AMT చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ నా లెట్స్ సీ ద టాప్ స్పీడ్ అనేది ఓపెన్గా దొరకట్లేదు. ఓకే, వావ్, మూవబిలిటీ అయితే చాలా బాగుంటుందండి కార్స్లో. లైక్ మారుతి అండ్ టొయోటా నుంచి అయితే కొలాబ్ అయ్యారో సేమ్ ప్రోడక్ట్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ వెరీ న్యూ ప్రోడక్ట్స్తో పాటు మంచి ఇంజనీరింగ్తో న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా మనం చూడబోతున్నాము. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ ఇన్ ఇండియా. 100 kilometers ఆల్రెడీ టచ్ చేసాం. ఐ థింక్ మీరు ఇక్కడ చూడొచ్చు స్టెబిలిటీ ఏ విధంగా ఉందో మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు. వీడియోలో కూడా ఏసీ వచ్చేసి కంప్లీట్లీ నేను ఆఫ్ చేశాను టు గెట్ ద మ్యాక్సిమమ్ ఇంజన్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దాట్ విల్ హ్యాంపర్ బికాస్ ఆఫ్ ద ఏసీ యాజ్ వీ ఆల్ నో. ఒక్కసారి ఓకే, ఐ థింక్ టుడే ఇట్స్ ఎ వెరీ రష్ డే అండి. ఈవెన్ ఆన్ ద హైవేస్లో చూసుకుంటే సిటీలో ఉన్నట్టు ట్రాఫిక్ ఉంది. సో అదర్ లైన్లో మనం ఒకసారి క్రూజ్ చేద్దాము. హవెవర్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఈజ్ సో నైస్, కంఫర్టబుల్గా ఉంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు మనకి. పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ రిచ్ ఫీలింగ్ అనమాట. టొయోటా బ్యాజింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. క్రూజ్ కంట్రోల్ లిమిటర్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్లో ప్లేస్ చేశారు. వావ్, ఇమ్మీడియట్ పికప్ ఏదైతే ఉంటుందో ఐ డోంట్ ఫీల్ లైక్ దిస్ ఇస్ అన్ AMT, బట్ ఆ కొంచెం ఫీల్ ఏదైతే ఉందో అది ఉంది. 112 kilometers, 113 kilometers, 120 km/h స్పీడ్ క్రూజ్ చేస్తున్నాము. 125. లెట్స్ బ్రేక్ నౌ. నో వన్ ఈస్ కమింగ్. ఓకే, యా, బ్రేకింగ్ ఈజ్ స్మూత్ ఎనఫ్ అండి. ABS అండ్ EBD ఈజ్ యాజ్ అ స్టాండర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఈవెన్ ఇన్ ద ప్రీవియస్ మోడల్లో ఉన్నట్టు. కానీ 70 kgs వెయిట్ ఏదైతే పుట్ ఆన్ అయిందో ఈ కార్లో చాలా అంటే చాలా స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పాలి. వావ్, వాట్ అన్ అమేజింగ్ స్టెబిలిటీ. మనం ప్రీవియస్ మోడల్తో వీ క్యానాట్ ఈవెన్ కంపేర్ దిస్ కార్. అదేదైతే మనకి ఒక కంప్లైంట్ ఉండేనో హై స్పీడ్ స్టెబిలిటీ కొంచెం కార్లో ల్యాకింగ్గా ఉంటుంది, ఏదైతే వాబ్లింగ్ ఉంటుందని ఉండేనో అది మాత్రం మోస్ట్లీ 90% వరకు టేకెన్ కేర్ అని చెప్పాలి. సో స్టెబిలిటీ వైజ్ మాత్రం ఇట్ ఈస్ మోర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అని చెప్పాలి. అండ్ డే టు డే లైఫ్ కమ్యూట్ చేసుకోవడానికి కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ బికాస్ ఇట్స్ అన్ AMT మోడల్. ఇట్ గెట్స్ మోర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఆఫ్ 22 km/l. హైవేలో అయితే మీకు 22 వరకు వస్తుంది, సిటీలో సమ్వేర్ అరౌండ్ రియల్ లైఫ్లో మీకు 18 వరకు వస్తుంది. అండ్ లెట్స్ టర్న్ ఆన్ ద ఏసీ నా. అప్పటి నుంచి నేను వెహికల్ ఆల్మోస్ట్ 5 minutes నుంచి అండర్ దిస్ హాట్ సన్నీ డే 35 degrees plus Celsius ఉంది, ఆఫ్ ఉంచాను. ఇప్పుడు నేను ఒకసారి ఆన్ చేస్తాను సో దాట్ వెహికల్లో మొత్తం క్యాబిన్ ఎంతసేపట్లో చిల్ అవుతుందో తెలుస్తుంది. యా, ఆల్రెడీ లిటిల్ బిట్ బ్రీజ్ ఐఎమ్ ఫీలింగ్ నౌ. ఓకే, ఇట్ టేక్స్ 1 minute, మేబీ 1.5 minutes. యా, అకార్డింగ్లీ మనకి బయట టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యాన్ స్పీడ్ ఆటోమేటిక్గా కూడా ఇంక్రీజ్ చేసుకుంది. ఎస్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నవ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ విజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్ వ్యూ మిర్రర్ ఈజ్ రియలీ గుడ్.
కంప్లీట్లీ మనకి విండ్షీల్డ్ అనేది కనిపిస్తుంది, ఆటో డిమ్మింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే విండ్షీల్డ్ ఏదైతే మనకి ఫ్రంట్ విండ్షీల్డ్ ఉందో ఇది కూడా ఫుల్ లెవెల్ ఆఫ్ విజిబిలిటీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కార్ యొక్క హైట్ కూడా కొంచెం డిక్రీజ్ అవ్వడం వల్ల బోనెట్ కూడా మనకి కనబడుతుంది క్లియర్గా. అండ్ దెన్ ఓవిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే వైడర్ ఎనఫ్ ఓవిఎమ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. హోల్ డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం AMT వచ్చేసి 127 km/h టాప్ స్పీడ్ని మనం అచీవ్ చేసాము. ఓవర్ 127 kilometers ఏదైతే నేను క్రూజ్ చేశానో అక్కడ వరకు ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ కాన్ఫిడెంట్ ఎనఫ్. లేటర్ ఆన్ నాకు పుష్ చేయాలని కూడా అనిపించట్లేదు. ద ఫ్యాక్ట్ ఈజ్ లైక్ ఈ పర్టికులర్ కార్ కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు, ఏదో టాప్ స్పీడ్స్ 150, 170 క్రూజ్ చేసి ఫుల్ స్టెబిలిటీ ఆ విధమైన కార్ కాదు ఇది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఫర్ ద మిడిల్ క్లాస్ పీపుల్. ఎవరైతే ఒక 9 lakhsలో ఒక మంచి కార్, బెటర్ లుక్స్ విత్ ఆల్ ఫీచర్స్ లైక్ మనం HUD డిస్ప్లేతో పాటు 360-degree కెమెరా, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ద రిలయబిలిటీ ఆఫ్ ద ఇంజన్, ఏదైతే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉందో ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉందని చెప్పాలి. నో NVS లెవెల్స్ అట్ ఆల్ ఇన్ ద క్యాబిన్, కంప్లీట్లీ సైలెంట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకున్నట్లయితే ద కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ మనకి ఈ పర్టికులర్ ఇంజన్లో ఉందో దట్ ఈస్ ద USP ఆఫ్ దిస్ పర్టికులర్ ఇంజన్. న్యూ ఏజ్ బెలినోలో అయినప్పటికీ ఇక్కడ అయినప్పటికీ అది మనకి చాలా వరకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ మనం AMT ఏదైతే మనం డ్రైవ్ చేస్తున్నామో ఈ పర్టికులర్ AMTలో రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కొంచెం తక్కువగా ఉంది. రీసెంట్గా వచ్చిన బెలినో నేను యాక్చువల్లీ డ్రైవ్ చేయలేదు బికాస్ ఆఫ్ ద అదర్ షూట్స్, యూ నో హౌ బిజీ am I. బట్ ద థింగ్ ఈస్ బట్ సేమ్ AMT యూనిట్ కూడా ఇందులో వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి మోర్ ఆర్ లెస్ ద కార్స్లో సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ద ఓన్లీ ఫ్యాక్ట్ ఆఫ్ ద టాటా గ్లాన్జాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం సీరియస్లీ ఒకసారి మీరు వెళ్ళి డ్రైవ్ చేసి చూడండి, చాలా మంచి ఫీల్ ఉంటుంది. ఆ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్, ఆ కొంచెం ల్యాగ్ ఫీల్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయింది. సో సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఇది చాలా ఫన్ టు డ్రైవ్ అనిపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం వారంటీ గురించి మాట్లాడుకుంటే కూడా మెయిన్ USP వచ్చేసి వారంటీ ఏదైతే మనకి ఉందో అది చాలా మేజర్ ఆస్పెక్ట్ అని చెప్పాలి. మారుతిలో వచ్చేసి ఓన్లీ 2 years అండ్ అలాగే 40,000 kilometers మాత్రమే మనకి వారంటీ వస్తుంది. కానీ టాటాలో వచ్చేసి అప్ టు 5 years కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్స్ యాడ్ ఆన్ ప్యాకేజ్. హవెవర్ మనకి ఇందులో యాజ్ అ స్టాండర్డ్ 3 years వారంటీ ప్యాకేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకటి మీకు చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది వెన్ ఇట్ కమ్స్ టు చూసింగ్ టోటా గ్లాన్జా ఓవర్ మారుతి బాలెనో. బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగుందనే చెప్పాలి. అండ్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈ కార్లో మనం ఒక 100-120 కన్నా ఎక్కువ కూడా మనం క్రూజ్ చేయకూడదు. బట్ ద బిల్డ్ క్వాలిటీ మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇదర్ ఇంటీరియర్లో కానీ ఎక్స్టీరియర్లో కానీ ఇన్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ మనం చూసుకుంటే మాత్రం బెటర్ ఫీల్ అయితే మీకు అనిపిస్తుంది. ఆ బెటర్ కాన్ఫిడెన్స్, ఆ కొంచెం బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫీల్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ గైస్ మీరు ఇంతసేపు ఏదైతే నేను టాప్ స్పీడ్ చేశానో 4 ఉన్నారు కార్లో, మీరు చూడొచ్చు ఫుల్లీ లోడెడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ టోటో పర్సన్ ఉన్నారు, మా బ్రదర్ అండ్ వెనకాల అలాగే డ్రైవర్ అన్న కూడా ఉన్నారు. సో 4 ఉన్నారు. మంచి స్టెబిలిటీ, మంచి స్టేబుల్గా ఉంది కార్. సో ఫుల్లీ లోడెడ్ ఉంటే మాత్రం ఇంకా స్టెబిలిటీ అనేది కార్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడుకుంటే యాజ్ వి ఆల్ నో టొయోటాకి సంబంధించి ది బెస్ట్ ఆల్వేస్ సేల్స్ తర్వాత సర్వీస్ ఈజ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్ పాయింట్ అని చెప్పాలి. యూనో అర్బన్ ఏరియాస్తో పాటు రూరల్ ఏరియాస్లో కూడా వీళ్ళ సెంటర్స్ కూడా ఉంటాయి. అక్రాస్ ఇండియాలో వీళ్ళకి సెంటర్స్ ఉన్నాయి, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఉంటుంది. సో నో మ్యాటర్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దిస్ కార్ డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. బట్ ద ఓన్లీ వర్డిక్ నా నుంచి ఏంటంటే మీరు ఈ కార్ను ఒక 100-120 స్పీడ్లో నడుపుకుంటాను, ఒక మంచి లుక్స్ ఉన్న కార్ కావాలి, విత్ ఆల్ ఫీచర్ లోడెడ్ ఉండాలి, ప్రీమియంగా ఉండాలి. మనం కార్లో ఎక్కుతున్నా దిగుతున్నప్పుడు ఒక మంచి స్టైలిష్ కార్, మాకు ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ద టొయోటా గ్లాన్జా. I hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇన్ దట్ కేస్ హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.